దక్షిణాది అయోధ్యగా పేరు పొందిన భద్రాచలం శ్రీరామనవమి కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాసేపట్లో జరగనున్న స్వామివారి కళ్యాణానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీతారాముల కళ్యాణం జరగనున్న మిథిలా స్టేడియాన్ని అందంగా ముస్తాబు చేశారు. కళ్యాణానికి సంబంధించిన పూజలు మిథిలా మండపంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తారు. తిరు కళ్యాణానికి వీక్షించడానికి వస్తున్న భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్కడి మిథిలా స్టేడియం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. దక్షిణ అయోధ్య పిలువబడే భద్రాద్రి రామయ్య కొలుతున్న భద్రాచలంలో నేడు శ్రీరాముని కళ్యాణ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు 10:30 నుంచి కూడా 12:30 వరకు స్వామివారి కళ్యాణం నిర్వహించేందుకు అత్యుత ముహూర్తాల స్వామివారి కళ్యాణం నిర్వహించేందుకైతే రంగం సిద్ధమైన చెప్పలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం మిథిలా స్టేడియంలో ఉన్న మిథిలా స్టేడియంలోని స్వామివారి కళ్యాణం జరిగే ప్రదేశంలో మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో ఇక్కడ మిథిలా స్టేడియంలో 1952 నుంచి కూడా స్వామివారి శ్రీరాముని కళ్యాణం ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే ఈ మిథిలా స్టేడియంలో ఏకశిల రూపంలో ఉన్నటువంటి ఏకశిలతో తయారు చేసినటువంటి స్టేడియంలో అయితే కళ్యాణ మండపంలో అయితే స్వామివారి కళ్యాణాన్ని అయితే గత దశాబ్దాలుగా ఈ కళ్యాణం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మొత్తం ఏర్పాట్లు కూడా అన్ని రంగాలు ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 7,000 రూపాయల నుంచి కూడా 300 రూపాయల టికెట్ వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్టార్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సెక్టార్లలో ఇప్పటికే భక్తులు ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ సెక్టార్లో చేరుకొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకైతే పెద్ద ఎత్తున భక్తులు బారాలు తిన్న పరిస్థితులు మనం చూసుకోవచ్చు. వివిధ సెక్టార్లో ఉన్నటువంటి విఐపి సెక్టార్ కావచ్చు, వివిధ 7,000 రూపాయల టికెట్ కావచ్చు, 300 రూపాయల టికెట్ కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకైతే పెద్ద ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. మనం ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రియాంకలతో పాటు పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ వినీత్తో ఏదైతే రోహిత్ రాజుతో పాటు పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ అడుగడుగునా కూడా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. 2,500 మంది పోలీసులతో అయితే ప్రతి ఏరియాలో కూడా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే కళ్యాణానికి సంబంధించినటువంటి తలంబరాలు సైతం కూడా వివిధ 60 సెక్టార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 60 కౌంటర్లలో కూడా భక్తులందరికీ అందే విధంగా అయితే స్వామివారి ముత్యాల తలంబరాలు అందేందుకైతే ఇక్కడ దేవస్థానం అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు లడ్డూ విషయానికి వస్తే 2,50,000 లడ్డూలను కూడా అధికారులు అయితే అందుబాటులో ఉంచిన పరిస్థితి. ఇప్పటికే ఏదైతే ఈ రోజు ఏదైతే ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో అయితే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దూరమైనట్లుగా తెలిసింది. ఇప్పటికే ఏదైతే గత దశాబ్ద కాలం ద్వారా ఏదైతే తానిషా ప్రభు నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది. ఏదైతే ముత్యాల తలంబరాలు కావచ్చు, పట్టు వస్త్రాలు కావచ్చు, ఇక్కడ స్వామివారి కళ్యాణానికి అందజేయడం జరుగుతుంది. అయితే ఈసారి ఎన్నికల కోడ్ నేపథ్యంలో అయితే ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ముత్యాల తలంబరాలు అయితే ఏదైతే ప్రజాప్రతినిధులు తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అయితే ఇక్కడ ఏదైతే తెలంగాణ ఈఎస్ శాంతకుమారి కూడా నిన్న ఇక్కడ భద్రాద్రి చేరుకోవడం జరిగింది. ఆమె ఏదైతే ప్రభుత్వం నుంచి కూడా ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలు కూడా సమర్పించినట్టుగా తెలిసింది. రేపు పట్టాభిషేకానికి అయితే గవర్నర్ కూడా హాజరయ్యే అవకాశాలు కూడా కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మురళితో తిరుపతిలో జీకెల్ న్యూస్ భద్రాచలం నుంచి. అయోధ్యలో ప్రారంభమైన కొత్త రామాలయం తొలి శ్రీరామనవమి వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి వేడుకలు ఇవి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు శ్రీరాముడిని దర్శించుకునేలా రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే దర్శనం, హారతి సమయానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించింది. శ్రీరామనవమి సందర్భంగా భక్తుల కోసం తెల్లవారుజామున 3:30 నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీరాముడిని దర్శించుకునేలా అనుమతించింది. ఇవి రాముల్లోని వీఐపీ ప్రత్యేక దర్శనాలు నిషేధించారు. మళ్లీ ఈ నెల ఏప్రిల్ 20వ తేదీ నుంచి వీఐపీ పాస్లు అందుబాటులోకి రానున్నాయి. శ్రీరామనవమి రోజున అయోధ్యలో అద్భుతమైన దృశ్యం కనువిందు చేయనుంది. బాలరాముడి నుదిటి మీద శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడి కిరణాలు నుదిటి మీద పడే విధంగా ఏర్పాట్లు చేశారు. పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. అందువల్ల మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు బాలరాముడి నుదిటి మీద సూర్యకిరణాలతో తిలకం పడేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకను ఇంట్లో ఉండి తిలకించే విధంగా ప్రత్యక్ష ప్రసారం అయ్యేలా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది. అంతేకాదు అయోధ్య నగరం అంతటా దాదాపు 100 పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లపై శ్రీరామ జన్మోత్సవ వేడుకలు ప్రసారం కానున్నాయి. ట్రస్ట్ సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఉంటాయి. सर्वे
ఇవాళ భక్తులకు శ్రీరాముడి దర్శనం కోసం 19 గంటల పాటు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. 4 సార్లు రామ్లల్లాకు నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ సమయంలో కేవలం 5 నిమిషాలు మాత్రమే తెర మూసివేసి నైవేద్యం సమర్పిస్తారు. విశిష్ట అతిథులు ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే దర్శనం కోసం సందర్శించాలని అయోధ్య రామ మందిర ట్రస్ట్ వెల్లడించింది. శ్రీరామనవమి రోజు రాములవారి కోసం 1,11,111 కేజీల లడ్డులను అయోధ్య రామ మందిరానికి పంపించనుంది. దేవర్ణ హన్స్ బాబా ట్రస్ట్ ఈ ట్రస్ట్ ఈ లడ్డులను ప్రసాదంగా రామ మందిరానికి పంపిస్తుంది. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఈ లడ్డూలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. రామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి సుమారు 25 నుంచి 35 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. जीवनं परं भावनं यज्ञहेतुश्चाभयस्नानार्थमर्पिता ॐ अप्रमेय कृपोदकस्नानं समर्पयामि. पृथिव्यां पय ओषधीषु पयोदिभ्यन्तर